శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 12వ సర్గము 2వ భాగము. రామునకు వనవాసము, భరతునకు పట్టాభిషేకము అనునవి కైకేయికి సంతోషకరములు, దశరథునకు మాత్రము దుఃఖకారకములు. ఆ రెండు వరములను కైకేయి నోట విని అతడు ఏమీ మాట్లాడక క్షణకాలము నిశ్చేష్టుడయ్యి ఉండెను. పిమ్మట అతడు, నాకెంతో ప్రియమైన రాణి కైకేయన ఇట్లు అప్రియములను పలుకుచున్నది అని నివ్వెరపడుచు రెప్పలార్పక ఆమెను చూడసాగెను. వజ్రము వలె కఠినాటి కఠినములైనవియు, హృదయ విదారకములైనవియు, దుఃఖ కారకములు, శోక భూయిష్టములు అయినవియు అగు ఆ కర్ణ కఠోర వచనములను వినుటతో రాజునకు సుఖశాంతులు కరవయ్యెను. రాణి ఒనర్చిన ఘోరమైన కుటిల ప్రయత్న ప్రభావమున తాను చేసిన ప్రతిజ్ఞను, కైక బెదిరింపును తలంచుకొనుచు చేయునది లేక రాజు పదే పదే రామా రామా అని నిట్టూర్చుచు మొదలు నరికిన చెట్టు వలె నేల కొరిగెను. అంతటా ఆ రాజు ఉన్మత్తుని వలె వికల మనస్కుడాయెను. సన్నిపాత రోగి వలె విపరీత ప్రకృతి కలవాడయ్యెను. మంత్రబద్ధమైన సర్పం వలె నిశ్చేష్టుడాయెను. పిమ్మట దశరథుడు కైకతో దీనముగా ఇట్లు నుడివెను, ఓ కైక, నీకు ఈ విషయములు పైపైన ప్రయోజనకరములుగా అనిపించుచునను వాస్తవముగా ఇవి వినాశకారకములు. ఈ దుర్బోధలను నీకు ఎవరు నూరిపోసిరి? నీవు పిశాచము పట్టిన దానివల్లే నాతో మాట్లాడుచుంటివి. నీకు సిగ్గులేదా? లోగడ నీ చిన్నతనం నందు ఈ దుష్ట ప్రవృత్తిని నీలో నేనెన్నడూ చూడలేదు. ఇప్పుడు ప్రౌఢ వయస్సులోనున్న నీలో ఈ విపరీత లక్షణములు చూచుచున్నాను. భరతుని పట్టాభిషేకము, రాముని వనవాసము అను ఈ విధమైన వరములను కోరుటకు కారణమేమి? నీవెందులకు భయపడుచుంటివి? నీవు భయపడవలసిన పని లేదు. నీ ప్రియపుత్రుడైన భరతునకు, నీ భర్తకును, ఈ లోకమునకును శుభమును కలిగింపదలచినచో నీవు ఈ దుష్ట సంకల్పములను, పాపపు ఆలోచనలను వీడుము. ఓ కఠినాత్మురాల, పాప సంకల్పము కలదానా? అల్పబుద్ధి కలదానా? దుష్టాత్మురాల, నా వలన గాని రాముని వలన గాని నీ దుఃఖము కలుగునని తలంచుచుంటివేమో, ఎట్టి అప్రియమో వాటిలని భావించుచుంటివేమో. శ్రీరాముని కాదని భరతుడు ఏ విధముగాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాధికారంను అంగీకరింపడు. వాస్తవముగా భరతుడు రాముని మించిన ధర్మపరాయణుడిని నేను అనుకుందును. రామ, వనములకు వెళ్ళుము అని పలికిన వెంటనే రాహుగ్రస్త చంద్రుని వలె ఆయన ముఖకాంతి వెలవెలబోవును. అట్టి వివర్ణమైన ముఖమును నేనెట్లు చూడగలను? ప్రతిభాశాలురైన సచివులతో, గురువులతో బాగుగా చర్చించిన పిమ్మట రామ పట్టాభిషేకము నిశ్చయమైనది. శత్రువులచే పరాజితమై వెనుతిరిగిన సైన్యము వలె ఆ నిశ్చయమును తారుమారుగుట నేనెట్లు చూడగలను? వివిధ దిక్కుల నుండి వచ్చిన రాజులందరూ ఇక్ష్వాకు వంశమున పుట్టిన ఈ మూఢుడు ఇంతకాలం వరకును రాజ్యము ఎట్లు పరిపాలించెను అని నిందాపూర్వకంగా నన్ను గూర్చి అనుకున్నరా? రేపు ప్రాతకాలంన సజ్జనులైన వృద్ధులు, పండితులు శ్రీరాముడెక్కడ, ఆయన పట్టాభిషేకము ఎందుకు ఆగిపోయినది అన్నీ నన్ను నిలదీసి అడిగినచో వారికి నేనేమని సమాధానం చెప్పగలను? కైకేయి చేసిన ఒత్తిడికి లోనై శ్రీరాముని అడవులకు పంపితిని అని నేను వారికి చెప్పినచో, నేను నీకిచ్చిన
వరములను నిలబెట్టుకుని వాటిని అగుదునేమో కానీ శ్రీరాముని యువరాజు పట్టాభిషక్తిని చేయుచున్నాను అని అందరి నడుమ పలికిన మాటను మాత్రము తప్పిన వాటిని అగుదును కదా. మీరు శ్రీరాముని వనములకు ఎందుకు పంపితిరి? అతడు మీకు చేసిన అపకారమేమి అని కౌసల్య నన్ను ప్రశ్నించినచో ఇట్టి అప్రియకారమునిచ్చిన నేను ఆమెకు ఏమని సమాధానం చెప్పగలను? కౌసల్యాదేవి పట్టపురాణి అయ్యును, దాసి వలె నాకు పరిచర్యలు చేయుచుండును. యూత క్రీడాది సందర్భములలో నాకు నెచ్చిలి వలె వ్యవహరించుచుండును. ధర్మానుష్ఠవ సమయములందు భార్య వలె సహకరించును. సుమిత్రాదులను నేను పెండ్లియాడినప్పుడు ఆమె నన్ను సోదరి వలె లాలించెను. శరీర పోషణాది విషయములందు తల్లి వలె నా ఎడ వాత్సల్యము ప్రదర్శించును. ఆమె ఎల్లప్పుడూ నా హితమునే కోరినది. నాకు శ్రీరాముని వంటి ప్రియపుత్రుని ప్రసాదించినది. సర్వదా నాతో ప్రియముగా మాట్లాడుచుంటున్నది. ఇట్టి సద్గుణములచే సత్కారార్హ అయిన ఆ దేవిని నీ కారణముగా సత్కరింపక ఉపేక్షించుతిని. నీపై గల ప్రేమాతిశయముచే నీకు ఎంతయో ఉపకారం చేసి ఒక విధముగా ఇది నేను నడిచిన మహాపరాధము. అపత్యాహారమును భుజించిన రోగిని అది బాధించినట్లు నీకు నేను నడిచిన ఉపకారము ఈనాడు నన్ను పీడించుచున్నది. శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తిని చేయకపోగా నేను ఆయనను అడవులకు పంపుట చూచి సుమిత్ర మున్ముందు నా కుమారునికును ఏగతి పట్టును అని భయపడుచు ఇంక నన్ను నమ్మనే నమ్మదు. శ్రీరాముడు అడవులకు వెళ్ళుటియే జరిగినచో నేను మరణించట తథ్యము. అయ్యయ్యో, దుఃఖకరములైన ఈ రెండు వార్తలను సీతాదేవి ఒకేసారి వినవలసి వచ్చును. ఎంతటి దారుణ విషయం ఇది! శ్రీరాముడు వనములకు వెళ్ళుటియే తటస్థించినచో ఆయన ఎడబాటునకు తట్టుకునలేక సీతాదేవి హిమోత్పర్వత ప్రాంతమున కిన్నెరునకు దూరమైన కిన్నెర తరుణి వలె విలవిలలాడును. ఆ దుస్థితిని చూడజాలక నా ప్రాణములు గాలిలో కలిసిపోవటం మాత్రము నిజము. శ్రీరాముడు భయంకరమైన వనములకు వెళ్ళుచుండటను, పతి ఎడబాటును ఓర్చుకునలేక సీత విలిపించుచుండటను చూచిన పిమ్మట ఇక నాలో జీవితేచ్ఛే మిగులదు. ఓ కైకేయి, శ్రీరాముడు వనములకు వెళ్ళుటియే జరిగినచో నాలో బ్రతుకు మీద ఆశయ అంతరించను. ఇది నిశ్చయము. అప్పుడు విధవైన నీవు నీ పుత్రుడితో కూడి రాజ్యమును యథేచ్ఛగా ఏలుకొని వచ్చును సుమా. చూచుటి కింపైన మద్యమును త్రాగి ఆ పిమ్మట తనలో వికారములు మొదలుగట్టు చూచి మానవుడు అది విషపూరితమని తెలుసుకొనును. అట్లే మొదట నేను నీ రూప సౌభాగ్యం చూచి నీవు సత్ప్రవర్తన గలాదానవు అని భ్రమపడితిని. ఇప్పుడు నీ దుష్ప్రవర్తనచే నీలో ఎంత విషమున్నదని తేలిపోయినది. నీవు తేనె పూసిన కత్తి వంటి దానివని గ్రహించితిని. పెక్కు రీతుల ఇచ్చికపు మాటలతో నన్ను బొజ్జగించుచూ మాట్లాడితివి. కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతముతో లేడిని వశపరుచుకొని బంధించి వధించినట్లు నీవు నన్ను చంపుచుంటివి. దశరథుడు కైకేయి సౌందర్య మోహములో పడి పుత్రుని అమ్ముకునిన పాపి అని వీధులలో జనులెల్లరూ మద్యపానం చేసిన బ్రాహ్మణుని నిందించినట్లు నన్ను తోలనాడుదురు. అయ్యో, ఎంతటి దుఃఖం వచ్చిపడినది! అయ్యయ్యో, ఎట్టి కష్టము ప్రాప్తించినది! నీ మాటలకు చెవియొగ్గినందుల వలననే ఇట్టి ఆపదలు దాపురించినవి. ఇదంతయు నా పురాకృత పాపము ఫలమే. ఓ పాపాత్మురాలా, నా దురదృష్టవశమున అజ్ఞానముచే నిన్ను ఇంతకాలము కాపాడుచూ వచ్చి తిని. ఇప్పుడు నీవు నా పాలిట ఉరిత్రాడు అయితివి. సర్పము ప్రమాదకారి అని ఎరుంగని బాలుడు ఒక నల్ల త్రాచుపై చేవేసినట్లు నీవు నన్ను కబళించుటకై వచ్చిన మృత్యువని తెలుసుకునలేక నేను ఇంతకాలము నీతో జీవించుతూ వచ్చి తిని. దుష్టుడైన నా కారణముగా నేను జీవించుటయే మహాత్ముడైన నా పుత్రుడు తండ్రి లేనివాడుగుచున్నాడు. అనగా తండ్రి అండదండలకు నోచుకొని వాడుగుచున్నాడు.
అట్టి నన్ను ఈ లోకము ఎంతగా నిందించినను తప్పులేదు. ఒక స్త్రీ నిమిత్తముగా మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుని అడవులకు పంపుచున్న దశరథ మహారాజు నిజముగా మూర్ఖుడే అని లోకము నాపై దుమ్మెత్తిపోయిను. నియమనిష్టలతో వేదశాస్త్రాదులను అధ్యయనము చేయుట చేతను, బ్రహ్మచారి ధర్మములను ఆచరించుట వలనను, గురువుల శిక్షణలో వారి నిర్దేశములను పాటించుట వలనను రాముడెంతో కృషించి ఉన్నాడు. ఇప్పుడు గృహస్థాశ్రమమునందు సుఖపడవలసిన సమయమున అతడు మరల గొప్ప కష్టముల పొందవలసి వచ్చినది. నాయన, వనములకు వెళ్ళుము అను మాట నా నోట రాగానే నా చిన్నారి రాముడు మారు మాట్లాడక సరే అని పలుకును. వనవాసమునకు పొమ్ము అని నేను ఆదేశించినప్పుడు నేను పోజాలను అని రాముడు మారు పలికిన బాగుండును. అదే నాకు కావలసింది కూడా. కానీ నా రాముడు అట్లు చేయనే చేయుడు. రాముడు నిష్కల్మష హృదయుడు. అతడు వనములకు వెళ్ళకుంటుటే నాకిష్టము అను నా మనసులోని అంతర్యమును అతడెరుగుడు. వనములకు వెళ్ళుము అని నేను పలుకగానే అతడు అట్లే అని వచించును. రాఘవుడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే జనులందరూ నన్ను చీకొట్టుదురు. ఏ విధముగాను క్షమాహృడను గాని నన్ను మృత్యు వెంటనే యమసదమునకు కొనిపోవును. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే నేను మృతి చెందుట తథ్యము. అనంతరము నాకు ఆత్మీయులైన కౌసల్య, సుమిత్ర మొదలగు వారిని నీవు ఎట్టి ఇక్కట్ల పాలు చేసేదివు కదా. రాముడు అరణ్యముల పాలైన వెంటనే నా బొందిలో అసువులు మిగలవు. ఈ దుస్థితిని తట్టుకునలేక కౌసల్యు కన్నుమూయును. రాముడు దూరం కాగా తండ్రి పరలోకమునికి ఏగగా లక్ష్మణ శత్రుఘ్నులు మృత్యులోకమునకు చేరుదురు. ఇట్టి కల్లోల పరిస్థితికి తాళచాలక సుమిత్రాదేవియు నన్ను అనుసరించి మృత్యువాదపడటం నిజము. ఒకైక నన్ను, కౌసల్యను, సుమిత్రను, ముగ్గురు కొడుకులను నరక్యాతలు గురిచేసి ఈ రాజ్యము నీవే హాయిగా ఉండుము. ఇక్ష్వాకు రాజ్యము సకల సద్గుణములకు ఆలవాలము. ఇది సత్కార్యములకు పెనిది. ఇంతవరకును ఎట్టి క్షోభలకును గురికాక చిరకాలం నుండి ఇది సుఖశాంతులతో వర్ధిల్లుచున్నది. వనవాస కారణముగా రాముడు దీనికి దూరమగును. నన్ను మృత్యువు కబళించటం వలన రాజ్యమునకు నాతో సంబంధం తెగిపోను. ఇక నీ మూలముగా ఇది అల్ల కొలముగును. ఈ పుణ్యమంతయు నీకే దక్కును. ఇటు రాజ్యమును ఇంక నీవే ఎలుకొనుము. రాముని వనవాసము నిజముగా భరతునకు కూడా ప్రియమే అయినచో నేను మరణించిన పిమ్మట నా ఉత్తరకీలను అతడు చేయరాదు. దుష్టురాలవైన ఓ కైకేయి పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు అడవులకు వెళ్ళిన వెంటనే నన్ను మృత్యువు కబళించును. అప్పుడు నీ కోరిక నెరవేరును, నీ పగ తీరును, మనసు చల్లబడును. నీవు నీ పుత్రునితో కూడి ఈ రాజ్యం ఏలుకొందువుగాక. ఓ కైకేయి, నీవు రాజపుత్రివైన కారణముగా నా భవనం నివసించితివి. లోకమున పాపాత్మునకు సర్వజన సమక్షమున అవమానము కలుగునట్లు నీ కారణముగా నాకు నలుగురిలో అంతులేని అపకీర్తి, తీరని పరాభవము తప్పవు. ప్రభువై ఎల్లప్పుడూ రథములపైనను, గజములపైనను, అశ్వముల మీదను సంచరింపవలసిన నా బుద్ధులు పట్టి అయిన శ్రీరాముడు మహారణ్యమున కాలినడకతో ఎట్లు సంచరించగలడు? మహారాజు కుమారుడైన శ్రీరాముడు భోజన సమయం నందు కుండలమును ధరించిన వంటవారు అహమహమికతో అనగా ఒకరితో మరి ఒకరు పోటీ పడుచు ఆయురారోగ్యమునకు అనువైన పుష్టికరమైన ప్రశస్తమైన అన్నపానములను సిద్ధపరచుందురు. ఇచ్చట షట్రసోపేతముగా భోజనం చేయు నా తనయుడు వగరు, చేదు, కారము రుచులతో కూడిన వన్యాహారములను స్వీకరించుచు ఎట్లు జీవింపగలడు? రాముడు అమూల్యములైన మేలి వస్త్రములను ధరించుచు ఎల్లప్పుడూ సుఖముగా చక్కని అస్త్రణములపై హాయిగా ఉండేవాడు. అతడు కాషాయాంబరములను ధరించుచు అరణ్యములలో నేలపై ఎట్లు పొరుండగలడు? రాముని అరణ్యములకు పంపవలననియు భరతుని పట్టాభిషిక్తుని చేయవలననియు ఈ విధముగా దారుణమైన విషయములు నీకు ఎవరి తలకెక్కించిరి? స్త్రీలందరూ కపట బుద్ధితో హాని గూర్చువారే. వారు ఎల్లప్పుడూ
పూర్తిగా స్వార్థపరాయణులే అని లోకములో ప్రతీతి. అయితే స్త్రీలందరూ ఇట్టివారే అని నేను అనను. కౌశల్యాది శ్రేష్ఠ స్త్రీలకు ఇది వర్తించదు. కానీ భరతుని తల్లి అయిన కైక విషయమును మాత్రము ఇది మాటికి 100 పాళ్ళు నిజము. ఓ క్రూరాల, నీ స్వప్రయోజనం కొరకు ఇతరులకు హాని గూర్చుటకు నీవు ఎంతకైనా తెగింతువు. నన్ను తప్పింపు చేయుటకే నీవు ఈ ఇంట కాలు మోపితివి. ఎల్లప్పుడూ నీ హితమునే గోరు రాముని వలన గాని నా వలన గాని నీకు ఎట్టి ప్రమాదము కలుగుని శంకించుచున్నావు. శ్రీరాముడు ఆపదల పాల్గొట్టు చూచి ఆయనపై భక్తి శ్రద్ధలు కలవారు అందరూ ఆయన వెంట వనములకు బయలుదేరట సాధ్యము. తండ్రులు తాము ఎంతగానో ప్రేమించుచున్న కుమారులను సైతము అట్లే భార్యలు భర్తలను కూడా త్యజించి వెళ్ళుటకు వెనుకాడరు. అంతేకాదు, ఈ చరాచర జగత్తు అంతయు విపరీత పరిణామములకు లోనగును. నా స్వభావము లోక సాధారణ స్థితికి భిన్నమైనది. నేనైతే సహజ సుందరుడు, చంద్రబింబం వంటి మోముగల నా రాముడు పట్టు వస్త్రములను ఆభరణమును ధరించి మదపుటైన వలె గంభీరంగా నడుచుచూ వచ్చుచున్నట్లు ఊహలలో దర్శించినను సంబరపడుదును. ఇంకా ప్రత్యక్షముగా చూచినచో నా ఆనందమునకు అవధులే ఉండవు. అప్పుడు నేను వృద్ధత్వమును మరచి జోకటనైపోదును. సూర్యకాంతి లేకునను జనుల మనుగడ సాగించుచుండునేమో. ఇంద్రుడు వర్షమును కురిపింపుకొనను ప్రజలు జీవింతురేమో. కానీ రాముడు వనములకు వెళ్ళుచుండగా చూచనిచో ఏ ఒక్కడును జీవింపచాలడు. ఇక నా విషయమే చెప్పనేలా. ఓసి, నీవు నా చావును కోరిన దానవు, నాకు కీడునే తలపెట్టిన దానవు. నీవు నా అపాలి శత్రువు, మృత్యుదేవతవు. అట్టి నిన్ను నా ఇంట వసింపజేసి తిని నా మోహ కారణముగా ఎంతకాలం నుండి మహా విషసర్పం వంటి నిన్ను నా అడిలో ఉంచుకుంటుని ఫలితముగా నేను చావును కొని తెచ్చుకుంటుని. భరతుడు రామలక్ష్మణులను నన్నును దూరం చేసుకొని బంధువులందరినీ హతమర్చి ఈ అయోధ్య నగరమును కోసల దేశమును నీతో కూడి హాయిగా ఏలుగునుగాక. ఈ విధముగా నా శత్రువులను సంతోషపెట్టెదువు. ఓ క్రూర ప్రవృత్తి గల కైక, రాముని అడవులకు పంపలేక నేను విలువలాడుచుంటిని. అట్టి నా పరిస్థితి గమనింపక నన్ను తృణీకరించి పదే పదే నీ మాటల ఈటలతో పొడుచుచుండి నన్ను ఇప్పుడు ఎందుకు బాధించున్నావు? ఇట్లు దుర్భాషలాడు నీ నోట నుండి దంతములు ముక్కలు ముక్కలే ఏల నేల రాలుకున్నవి. నీ నోరు ఏల పడిపోకున్నది. శ్రీరాముడు ఎవరితోడను అహితములైన అప్రియములైన వచనమును పలుకడు. అతడు నిన్నెప్పుడును పల్లెత్తు మాట అని ఎరుగుడు. అతనికి పరుషముగా మాట్లాడిటికే తెలియదు. అతడు సద్గుణముల గని, ఎల్లప్పుడూ అందరికీ ప్రియము గూర్చుచూ పలుకుచుండువాడు. అతనిని అందరూ గౌరవించుచుందురు. అట్టి రామునిపై దోషారోపణ ఎట్లు చేయగలుగుచున్నావు? కేకే రాజవంశమున చెడపుట్టిందనా? నీవు కృంగి కృషించినను, కోపంతో మండిపోయినను, నశించినను, కడకు 1000 మృక్కలై నేల కొరిగిపోయినను నాకేమాత్రము ఇష్టం లేని ఈ దారుణ కృత్యమును నేను చేయను. నీవు కత్తివలే బాధించుదానవు, అనుక్షణము ఇచ్చకపు మాట్లాడుదానవు, మిక్కిలి దురాత్మరాలవు. నీ వంశమునికే కళంకము తెచ్చిన దానవు, అందరి మనస్సులను నొప్పించిన దానవు, నా హృదయమును పూర్తిగా దహించి వేయుచుంటివి. అట్టి నీవు బ్రతికుంటి కంటేను చనిపోవటం మేలు. ఓ దేవి, నాకు బ్రతుకు మీద ఆశయలేదు, ఇక సుఖమెక్కడిది? ఒకవేళ జీవించినను తనయుడు దూరమైనప్పుడు ఆనందము ఎట్లుండును? నీ కాళ్ళు పట్టుకుందును, నాకు కీడు తలపట్టవద్దు, కనికరింపము, ప్రసన్నురాలవు కమ్ము. భర్తపై ఏమాత్రము గౌరవం లేని కైకకు వసుడైన ఆ మహారాజు దిక్కులేని వాని వలె పిలిపింపసాగెను. మరియు అతడు కైకేయి కాళ్లకు నమస్కరింపబోయెను. అప్పుడు ఆమె తన కాళ్లను దూరం చేసెను. అంతటా రాజు వాటిని తాకకే రోగివలే నేలపై పడిపోయెను.